పచ్చల పాప పని ఇక అయిపోయినట్టే. బిగ్ బాస్ హౌస్కి వీడుకోలు చెప్పాల్సిందే. తన ఆట తీరు ఏంటి, తను అరిచే విధానం ఏంటి, ఎదుటి వాళ్ళకి ఇచ్చే వాల్యూ ఏంటి, రెస్పెక్ట్ ఏంటి, అరే ఇలాంటి వాళ్ళు హౌస్లో అవసరమారా బాబు, వెంటనే తీసేయండి అనే రేంజ్కి తన మీద విరక్తి పుట్టిందన్నమాట అందరికీ. మనం చూసాం నామినేషన్ ప్రక్రియలో అసలు ఎదుట ఉన్న వాళ్ళు ఎవరు, అంటే వాళ్ళు ఎవరు అనే విషయం కాసేపు పక్కన పెడితే వాళ్ళతో ఏ విధంగా మాట్లాడాలని కనీసం రెస్పెక్ట్ ఇవ్వకుండా ఎంత వస్తే అంత తన అంటే అందరికీ విసుగు పుట్టే విధంగా అరుపులు, కేకలు, సో అన్ని వింటే అరే బాబు ఏంట్రా ఈ రోతంతా, మాకు తన్ని వెంటనే పంపించండి రా బయటికి అనే రేంజ్కి అందరూ కూడా ప్రేక్షకులు వెళ్ళిపోయారనమాట. సో ఇప్పుడు ఏంటంటే ఈ వీక్లో 8 మంది నామినేషన్లో ఉన్నారు. రీతు చౌదరి, తనూజ, అదేవిధంగా పవన్ పడాల, ఇటు రమ్య మోక్ష కావచ్చు, దివ్య కావచ్చు, రాము రాథోడ్ కావచ్చు, సాయి శ్రీనివాస్ కావచ్చు, సంజన కావచ్చు, వీళ్ళందరూ కూడా ఎలిమినేషన్లో ఉన్నారు. అయితే ముఖ్యంగా ఎప్పుడైతే ఎలిమినేషన్ ప్రక్రియ పూర్తయిపోయిందో అప్పటి నుంచి కూడా టాప్ పొజిషన్లో ఎక్కువగా ఓటింగ్ ఎవరికి ఉన్నదంటే తనూజ. సో మరి తనూజకి ముఖ్యంగా కొంచెం సింపతి వర్కౌట్ అయ్యి ఉండొచ్చు అని చెప్పేసి ఈ వారంలో అందరికీ అర్థమైపోతుంది. ఎందుకంటే హౌస్ అందరు కూడా పాయింట్అవుట్ చేయడం, ముఖ్యంగా ఇమాన్యుయల్తోని గొడవ కావడం కానీ, పవన్ పడాల, సో అంటే ఈ అన్ని ఇష్యూస్ వల్ల తనూజకి కొంచెము సింపతి అనేది గెయిన్ అయిపోయింది. అంటే సింపతి అని కాకుండా ముందు నుంచి కూడా తన మీద అందరికీ చాలా పాజిటివిటీ ఉంది. తను మాట్లాడే విధానం కావచ్చు, ఆడే విధానం కావచ్చు, అందరినీ అట్రాక్ట్ చేసిందనమాట. అరే ఈ విధంగా ఉండాలి, ఒక జెన్యూన్ కంటెస్టెంట్ అంటే తనూజ అనే పేరు కూడా తనకు ఉందన్నమాట. సో ఫస్ట్ నుంచి కూడా తనకు విపరీతమైనటువంటి ఓటింగ్ పెరిగిపోయింది. ఇంకా సెకండ్ ప్లేస్లో పవన్ పడాల ఉన్నారు, ఆయనకు కూడా మంచి ఓటింగ్ వస్తుంది. సో ఆ తర్వాత ఇప్పుడు మనం చూస్తూ ఉంటే అందరికన్నా లీస్ట్ అంటే లాస్ట్ పొజిషన్లో రమ్య మోక్ష ఉండిందనమాట. సో ఖచ్చితంగా అది ఎవరో చేసింది కాదు, తన బిహేవియరే తనని ఈ స్థాయికి తీసుకొచ్చింది. ఈ వీక్ ఖచ్చితంగా డేంజర్ జోన్లో ఉన్నటువంటి వ్యక్తి రమ్య మోక్ష మాత్రమే. సో ముందు నుంచి కూడా గత వీక్లో కూడా మనకు దివ్య కూడా చాలా తక్కువ ఓటింగ్ ఉండేది. సో ఇప్పుడు ఏంటంటే థర్డ్ స్టేజ్కి తను వచ్చేసింది అన్నమాట. చాలా వేగంగా తన గ్రాఫ్ అనేది పెరిగిపోయింది. ఎందుకంటే కొన్ని సందర్భాలు అన్నమాట రమ్య వాళ్ళని తనకు కూడా ఓటింగ్ పెరిగిందని చెప్పుకోవచ్చు. తను మాట్లాడే విధానం పట్ల అందరికీ నెగిటివిటీ పెరిగిపోయింది. కాబట్టి ఈ వీక్ ఎట్లా అయినా చేసి రమ్యని బయటికి పంపించేద్దామని చెప్పేసి అందరు ఫిక్స్ అయిపోయారు. సో అందుకోసం అని చెప్పేసి ఇంకా ఇంతకు ముందు అంటే తనకన్నా ముందు ఎవరున్నారు వాళ్ళకి విపరీతంగా ఓట్లు గుద్దేయడం ఇది స్టార్ట్ చేసేసారు అనమాట. సో రమ్య వల్ల ఇటు దివ్యాకి ఓటింగ్ పెరిగిపోయింది. ఇంకా రాము రాథోడ్ కూడా కొంచెం బెస్ట్ ప్లేస్లోనే ఉన్నాడు. పవన్ పడాల కావచ్చు, అండ్ మనకు రీతు చౌదరి, సంజన, వీళ్ళందరికీ మంచి ఓటింగ్ అనేది ఉంది. ఇంకా అందరికన్నా లాస్ట్ పొజిషన్లో రమ్య మోక్షనే ఉంది. ఈ వీక్ ఖచ్చితంగా రమ్యనే బయటికి పోయే అవకాశం అయితే కనిపిస్తుంది అనే విధంగా అంటున్నారు. ఎందుకంటే ఈ వీక్లో మనందరికీ తెలుసు ఆయేష కూడా ఇప్పుడు ప్రజెంట్ వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. తనకు హెల్త్ అనేది క్యూర్ కాకపోతే తను కూడా వెళ్ళిపోయే అవకాశం ఉంది. సో దాంతోపాటు ఈ వీక్లో డబుల్ ఎలిమినేషన్ ఉండొచ్చు అనే ఒక ఆలోచన కూడా ఉంది. మిడ్ వీక్ ఎలిమినేషన్ అంటున్నారు. మిడ్ వీక్లో ఎవరైనా వెళ్ళొచ్చు, ఇంకా వీకెండ్ వచ్చేసరికి అక్కడ కూడా ఇద్దరు వెళ్ళే అవకాశం కూడా కనిపిస్తుంది. ఓవరాల్గా అయితే రమ్య మోక్ష వల్ల ఇటు దివ్య కూడా సేఫ్ అయిపోయింది, రాము రాథోడ్ వీళ్ళందరూ కూడా సేఫ్ పొజిషన్లో ఉన్నారు. రమ్య ఒక్కతే డేంజర్ పొజిషన్లో ఉంది. మరి చూడాలి, అంటే ఎవరు డేంజర్ పొజిషన్లో ఉన్నా ఓటింగ్ తక్కువ వచ్చినా కూడా అంటే ఎలిమినేట్ చేసేది అనేది కంప్లీట్గా బిగ్ బాస్ చేతిలో ఉంటుంది. కాబట్టి లాస్ట్ స్టేజ్లో కూడా వాళ్ళ డెసిషన్ తారుమారైపోయి ఓటింగ్ ఎక్కువ ఉన్న వాళ్ళని కూడా తీసేసే అవకాశాలు ఉంటాయి. చూడాలి మరి ఏం జరుగుతుందని.